ఆదిపురుష్ బాణం వల్ల అయిన గాయాలకు సలార్ బుల్లెట్లతో ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. టీజర్ పేలింది. కేజీఎఫ్తో సలార్కి లింక్ ఉందని టీజర్లో చూపించిన సెట్తో తేలిపోయింది. ఇంతకీ టీజర్లో తేలిన కొత్త విషయాలేంటి, వస్తున్న సరికొత్త డౌట్లేంటి? జస్ట్ వాచ్ ఇట్. సలార్ టీజర్ వచ్చింది. కేజీఎఫ్తో పోలికల లొల్లి షురు అయింది. అక్కడ హీరో సుత్తి పడితే ఇక్కడ ప్రభాస్ కత్తిపట్టాడు. అక్కడ బంగారు గనులు, ఇక్కడ బొగ్గు గనులు. అక్కడ హీరో మాన్స్టర్, ఇక్కడ హీరో డైనోసార్. మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2లో హీరో చనిపోయినప్పుడు టైం 5:12 అని, అందుకే ఆ టైంకి సలార్ టీజర్ని వదిలాడని, కాబట్టి సలార్ కేజీఎఫ్కి కొనసాగింపు అంటున్నారు. సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అయితే పార్ట్ 2 2026లో ఫుల్ ఫైర్గా రాబోతుందంటున్నారు. పులులు, సింహాలు, ఏనుగులు, చిరుతలు భయంకరమైనవే కావచ్చు, కానీ జురాసిక్ పార్క్లో కాదనే డైలాగ్తో కేజీఎఫ్ 2 ఫీల్ని రిపీట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. వయోలెన్స్ అంటూ హీరో వదిలే పంచ్ డైలాగ్ని ఈసారి సహాయ నటుడి సపోర్ట్తో సలార్లో చెప్పించాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ రెండూ ఒకేలా అనిపిస్తున్నాయంటున్నారు. రాజుని వేసేస్తే మరో రాజు వస్తాడు. కిరీటాలే శాశ్వతం, తలలు కాదన్నట్టే ఇక్కడ కేజీఎఫ్ డెన్లోకి మరో తల వచ్చిందంటున్నారు. నిజంగా కేజీఎఫ్ 3లో హీరోని మారిస్తే అదే సలార్ అనేంతగా కేజీఎఫ్తో పోలికలు పెంచారు. యంగ్ రెబల్ స్టార్గా ఉన్న ప్రభాస్ సలార్తో ఇక నుంచి రెబల్ స్టార్గా మారినట్టే అంటున్నారు. కేజీఎఫ్ 1కి కేజీఎఫ్ 2కి మధ్య గ్యాప్ 2 ఏళ్లు. సో మరి సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అయితే పార్ట్ 2 ఎప్పుడనే ప్రశ్న తలెత్తుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ షూటింగ్ 20% పూర్తయినట్టు తెలుస్తోంది. ఆదిపురుష్తో నిజంగా ప్రభాస్ కోలుకోలేని గాయాలు ఫేస్ చేశాడు. ఇప్పుడు ఆ గాయాలకు సలార్ టీజర్తో చికిత్స దొరికినట్టు అవుతోంది. ఫ్యాన్స్లో కూడా జోష్ పెరిగింది. పోలికలు, అనుమానాలు, ఇలా కామెంట్లు, కాంప్లిమెంట్లు సలార్ టీజర్ విషయంలో ఇలా ఉన్న ఈ ప్రోమో ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. యూట్యూబ్లో వ్యూస్తో హిస్టరీ రిపీట్ అయ్యేలా ఉంది.